హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో థర్డ్ ప్లేస్లో వచ్చింది. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి ఆల్రెడీ మనకి ట్విస్ట్ ఆల్రెడీ అర్థమైపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్ పక్కా న్యూస్ అని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. తేజస్విని గౌడ, పల్లవి రామశెట్టి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినట్టు మనకైతే ఎస్టర్డే ఎపిసోడ్లో అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు మగువ సీరియల్లో హీరో హీరోయిన్లు ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నట్టు మనకి అంత లేటెస్ట్ న్యూస్. బట్ వాళ్ళిద్దరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది మనకి ప్రమో వస్తే కానీ మనకు అర్థం కాదు. బట్ ఇప్పుడు ట్విస్ట్ డబల్ ధమాకా అని చెప్పి ట్విస్ట్ ఏదో ఆల్రెడీ చెప్పారు కదా. సో దాన్ని బట్టి అందరూ స్టన్ అయ్యారు. కోర్స్ వాళ్ళకి ముందే తెలుస్తుంది, బట్ స్టన్ అయినట్టు మనకి షూట్లో అయితే చూపించారు కదా. సో ఇదంతా పక్కన పెడితే మనకి తనూజ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఫోటో షూట్స్ రిలీజ్ చేసింది. అవేంటంటే ఫోటోషూట్ ప్లస్ తను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనమాట. పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు ఫాదర్స్ డే సందర్భంగా బ్రాస్లెట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ బ్రాస్లెట్ అయితే సూపర్గా ఉంది చూడటానికి. యాడ్ ఏంటంటే, నాన్న ఎవరికైనా సూపర్ హీరో, మమ్మీకి గాజులు కొనిపించిన, మనకి ఏమైనా కావాల్సిన కొనిపించిన, తనకంటూ తనైతే ఏం కొనుక్కోడు. అందుకనే నాకై మా డాడీకి బ్రాస్లెట్ కొనాలనుకుంటున్నాను. ఈ బ్రాస్లెట్ అయితే పిఎంజే జ్యువెలర్స్ వారు రిలీజ్ చేశారు. సూపర్గా ఉంది. మా నాన్న నాకు సూపర్ హీరో అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఒకటి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మన తనూజ చేసింది. అసలు తన డ్రెస్సే కానీ, తను వేసుకునే జ్యువెలరీ కానీ అసలు సూపర్గా అదిరిపోయింది. దానికి సంబంధించిన ఫొటోస్ దీన్ని పెడుతున్నా చూసేయండి. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ నేను వచ్చేసి ఇప్పటి నుంచి ప్రతిదీ, అంటే ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించి సీజన్ 10కి సంబంధించి అగ్నిపరీక్షకి సంబంధించి ప్రతిదీ క్యాప్చర్ చేసి మీకు వీడియోస్ రూపంలో పెడుతుంటాను. ఎంతమందికి ఈ వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ తనూజ వచ్చేసి ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కదా. యాక్చువల్గా పిఎంజే జ్యువెలర్స్కి సితార మహేష్ బాబు వాళ్ళ డాటర్ ఇచ్చేది. ప్లస్ మహేష్ బాబు బ్రాస్లెట్కి అయితే మహేష్ బాబు బ్రాస్లెట్ అన్నట్టు, అంటే వాళ్ళ ఫాదర్ కాబట్టి, సితారా ఫాదర్ కాబట్టి మహేష్ బాబు బ్రాస్లెట్ అన్నట్టు కూడా చూపించారు. మా నాన్న నాకు సూపర్ హీరో అన్నప్పుడు ఆ మహేష్ బాబుని చూపించారు మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే యాక్చువల్గా తనూజ ఇప్పుడు ఏ లెవెల్లో ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి తనూజని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఫేవరెట్ అనుకుంటున్నారో, ఎవరైతే మన అనుకుని ఓన్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనూజ ఇట్లా కొంచెం కొంచెం ఎదుగుతూ ఉంటే. సో తనుజ వచ్చేసి ఇంకా తర్వాత వేటిలో వస్తుందని చెప్పి అడిగారు కదా. వేటిలో వస్తుంది అనేది మనకి త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి. చాలా రిలీజ్ అవుతున్నాయి. వాటికి సంబంధించి త్వరలోనే నేను కూడా వాటికి సంబంధించి వీడియోస్ కూడా పెడతాను. బట్ ఇప్పుడైతే వాటికి సంబంధించి న్యూస్లు అయితే చెప్పలేను. బట్ మనందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒకటైతే జరగబోతుంది. అదైతే పక్కా కన్ఫర్మ్ న్యూస్ అనమాట. సో ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చేసి 20 వరకు డేట్ ఇచ్చినట్టున్నారు. 20 తర్వాత అగ్ని పరీక్షకి ఎవరెవరు వచ్చారు ఆ క్యాండిడేట్స్ని కూడా లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే వచ్చిన వాళ్ళు ఆడిషన్స్ ఇస్తుంటే కూడా మనకి రిలీజ్ చేశారు వీడియోస్. అట్లా ఈసారి రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధించి కూడా నేను రివ్యూస్ పెడతాను. అంటే ఎవరెవరు వచ్చారు, ఎట్లా చెప్తున్నారు, మనకి అంటే కళ్యాణ్కి కొంచెం దగ్గరగా ఎవరన్నా ఉన్నట్టు అనిపిస్తున్నారా. యాక్చువల్గా కళ్యాణ్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాడు, మన ఎట్లా అంటే మీరు ఎందుకు విన్ అయ్యారు అనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు ఒక సీక్రెట్ చెప్పాడు. అదేంటి అనేది కళ్యాణ్ వ్లాగ్లో చెప్తాను. ఎందుకంటే తనుజ వ్లాగ్ కాబట్టి తనుజ వ్లాగ్లో తనుజ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. సో తనుజ వచ్చేసి ఇప్పుడు మనకి చాలా వాటిల్లో పోతుంది, ఈవెంట్స్లోకి రాబోతుంది. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి అగ్ని పరీక్షలో రాబోతున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఆ రూమర్స్కి అయితే చెక్ పడలేదు. అంటే యాక్చువల్గా బిగిన్ చేస్తే తప్ప దానికి సంబంధించి జడ్జెస్ ఎవరు అనేది ప్రొమో రిలీజ్ చేస్తే తప్ప దానికి సంబంధించి మనకి అఫీషియల్గా అయితే మనకు తెలియదు అనమాట. సో ఇది తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.